క్రిస్మస్ అనగా క్రీస్తు ప్రజలు కలిసిన శుభవేళ, పరలోకం భూలోకం ఆనందించిన వేళ, పరలోక సైన్యం దేవదూతలు భూమి మీద మానవాళి కలిసి మాట్లాడుకున్న వేళ, ఒకరికి ఒకరు శుభములు చెప్పుకున్న వేళ, కారు చీకటిలో వెలుగు ఉదయించిన వేళ, పండితులు పామరులు క్రీస్తును పూజించిన వేళ, ఆకాశంలో స్తుతిగానం భూమి మీద ఆశ్చర్యం, పరలోక గానం భూమి మీద వినిపించిన వేళ, భక్తులు ప్రార్థించిన వేళ, సాతాను కలవరం చెందిన వేళ, యేసు ఈ లోకంలో ఉదయించిన వేళ. మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. యేసుక్రీస్తు జన్మదినం ప్రపంచానికే పర్వదినం. క్రిస్మస్ ఈజ్ ద హిస్టారికల్ ఈవెంట్ ఇన్ ద వరల్డ్. యేసుక్రీస్తు జన్మ అనేది ఇది ప్రపంచమంతయు కూడా జరుపుకునే ఒక బృహత్తరమైన పండుగ. లోకంలో ఎన్నో పండుగలు ఉన్నాయి. అయితే కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకే పరిమితం, కొన్ని పండుగలు కొన్ని రాష్ట్రాలకే పరిమితం, కొన్ని పండుగలు కొన్ని దేశాలకే పరిమితం. కానీ ప్రపంచమంతా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ ఒక్కటే అని మీకు నేను తెలియచేస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈ క్రిస్మస్ దినాల్లో యేసుక్రీస్తు జన్మదినాన్ని మనం ప్రపంచమంతా కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. ఆయన పుట్టుకతోని చరిత్ర 2 భాగాలైంది అని చెప్పటానికి నేనెంతో సంతోషిస్తున్నాను. ఈ రోజున ఎవరైనా తారీఖు చెప్పాలంటే యేసుక్రీస్తు యొక్క ప్రస్తావన లేకుండా క్యాలెండరే లేదు. చరిత్ర 2 భాగాలైంది ఆయన పుట్టుకతోనే. అంత మాత్రమే కాకుండా జన్మపాపం లేకుండా పుట్టిన వారు ఒక్కరే, ఆయనే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆయన పాపం లేనివాడు, ఆయన పాపం చెయ్యనివాడు, ఆయన పాపం ఎరుగనివాడు. కనుక జన్మపాపం లేకుండా ఈ భూమిపై ఉదయించిన గొప్ప దేవుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఈ భూమి మీద ఎవరైనా పుట్టక ముందు వారెక్కడ పుడతారో వారికి తెలియదు. ఏ తల్లిదండ్రుల ద్వారా ఈ భూమి మీదకి వస్తారో అది కూడా తెలియదు. తర్వాత ఈ భూమి మీద వారి పుట్టుక వెనక ఉన్న ఉద్దేశం ఏంటో పుట్టకముందే ఎవరికీ తెలియదు. కానీ యేసుక్రీస్తు పుట్టుకకు ఒక కారణం ఉంది. ఆయన కారణ జన్ముడు అని మనందరం ఎరుగుతాం. ఆయన పుట్టకముందే దాదాపుగా 750 సంవత్సరాలకు ముందే బైబిల్లో ఎందరో ప్రవక్తలు ఆయన పుట్టుకను గురించి ప్రస్తావించారు. యెషయా అనే ప్రవక్త, మీకా అనే ప్రవక్త, జకర్యా అనే ప్రవక్త, ఇలా ఎందరో ఆయన పుట్టుకను గురించిన ప్రస్తావనలు జరిగినాయి. కనుక ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారు అనంటే, ఈ రాత్రి నేను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 7 విషయాలు ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారో దేవుని వాక్యంలో నుండి ఒక 7 విషయాలను నేను మీకు త్వరగా తెలియచేసి నా సందేశాన్ని నేను ముగిస్తాను. మొదటి కారణం, దేవుడు మనిషిగా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు అనంటే, దానికి మొదటి కారణం యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు అని ఉంది. ఎవడునో ఎప్పుడైనను దేవుని చూడలేరు కూడా. ఒకవేళ ఎవరైనా నేను దేవుణ్ణి చూశాను అని అన్నారంటే అది అబద్ధమే. ఎందుకు దేవుణ్ణి చూడలేం అనంటే, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో దానికి కారణాన్ని మనం చూస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. కనుక దేవుణ్ణి ఎందుకు చూడలేం అనంటే,
దేవుడు ఆత్మ గనుక, ఆత్మ అంటే స్పిరిట్, గాడ్ ఈజ్ స్పిరిట్. దేవునికి మనలాగా శరీరం ఉండదు, ఆయన ఆత్మస్వరూపి కనుక ఆత్మను ఎవరు చూడలేరు. అలాగే సాతానుణ్ణి కూడా స్పిరిటే అంటారు, ఈవిల్ స్పిరిట్. మన దేవుడేమో ఆయన హోలీ స్పిరిట్, పరిశుద్ధమైన ఆత్మ కలిగిన వాడు. అలాగే సాతానుడు దుష్టుడు, ఈవిల్ స్పిరిట్. కానీ మనుషులకి ఒక రూపం కావాలి, అందుకే ప్రపంచంలో ఎన్ని రూపాలు వచ్చినట్లుగా మనం చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, ఎవడునూ ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను అని మనం చూస్తాం. కనుక యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఆయన ఎందుకు వచ్చారు అనంటే, మొదటి కారణం ఏంటనంటే దేవుణ్ణి బయలుపరచడానికి. ఈ భూమి మీద చాలామంది ఎందరో దేవుళ్ళు, దేవతలు అనబడేవారు ఉన్నారు. అయితే ఎవరినైనా దేవుడు అని అనాలంటే వారికి కనీసం 6 కారణాలు, 6 అర్హతలు ఉండాలి. 6 అర్హతలు ఉంటేనే వాళ్ళని దేవుడు అని అనగలం. 6 లక్షణాలు ఏంటనంటే, మొట్టమొదటిగా ఎవరినైనా దేవుడు అని అనాలంటే ఆయన సృష్టికర్త అయి ఉండాలి. మొట్టమొదటిగా దేవుడు అని అనాలంటే ఆయన సృష్టికర్త అయి ఉండాలి. బైబిల్లో ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇలా ఉంది. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం, ఆయన సప్తఋషి నక్షత్రములను, మృగశీర్ష నక్షత్రములను సృష్టించినవాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారచేయువాడు అని ఉంది. కనుక సప్తఋషి నక్షత్రాలు, మృగశీర్ష నక్షత్రాలు, రాత్రులు మనకెన్నో ఆకాశంలో నక్షత్రాలు కనబడతాయి. ఆ నక్షత్రాలన్నింటినీ ఎవరు సృష్టించారు? కారు చీకటిని ఉదయంగా, పగటిని రాత్రి చీకటి వలె మార్చేవాడు, మార్పులు చేయువాడు. ఇప్పుడు రాత్రి అయింది, పగలయిద్ది, పగలు మళ్ళీ రాత్రి అయింది, రాత్రి మళ్ళీ పగలవుతుంది. పగటిని రాత్రిగా, రాత్రిని పగటుగా ఎవరు మారుస్తున్నారు అనంటే దేవుడు ఒక్కడే. ఆయనే సృష్టికర్త. పైన ఆకాశం, కింద భూమి, గాలి, నీరు, అగ్ని, ఈ 5 పంచభూతాలు అని అంటాం. ఈ పంచభూతాలను సృష్టించిన వాడే దేవుడు, మనల్ని కూడా సృష్టించిన వాడే దేవుడు. కనుక ఒక ఆయన్ని దేవుడు అనాలంటే ఆయన సృష్టికర్త అయి ఉండాలి. అది మొదటి కారణం. రెండవది, ఈ భూమి మీద ఎవరినైనా దేవుడు అని అనాలంటే ఆయన పాపము లేని, పాపము చేయని పరిశుద్ధుడై ఉండాలి. అది దేవుళ్ళో ఉండవలసిన రెండవ లక్షణం. అంటే ఆయన పరిశుద్ధుడై ఉండాలి. ఆయన జన్మలో పాపం ఉండకూడదు, ఆయన జీవన విధానంలో పాపం ఉండకూడదు, ఆయన జీవితం అంతా పరిశుద్ధంగా బ్రతికిన వాడై ఉండాలి. అంటే రెండవది, ఆయన పరిశుద్ధుడై ఉండాలి. మూడవదిగా, ఈ భూమి మీద ఎవరినైనా దేవుడు అని అనాలంటే అసలు సహజంగా భూమి మీద మనుషులందరి పాపములు పరిహరించబడాలంటే సర్వలోక పాప పరిహారార్థో రక్త ప్రోక్షణం అవశ్యం. అంటే సర్వలోకంలో ఉన్న మానవులందరి యొక్క పాపాలు పరిహరించబడాలంటే రక్తం చిందించబడాలి. అందుకే ఈ రోజున చేసిన పాపాలు పరిహరించబడటానికి ఒక గొర్రెనో, ఒక మేకనో, ఒక కోడెనో బలిగా అర్పించటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూస్తే అక్కడిలా ఉంది. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం అని ఉంది. కనుక ఈ భూమి మీద ఎవరినైనా దేవుడు అని అనాలంటే తన రక్తంతో ప్రజల యొక్క పాపముల నుంచి విమోచించే విమోచకుడై ఉండాలి.
ఒకటి, ఆయన సృష్టికర్త అయి ఉండాలి. రెండవది, ఆయన పరిశుద్ధుడై ఉండాలి. మూడవది, ఆయన విమోచకుడై ఉండాలి. నాలుగవది, ఈ భూమి మీద ఎవరినైనా దేవుడు అని అనాలంటే ఆయన ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ సమానంగా ప్రేమించేవాడై ఉండాలి. ఒక ప్రాంతం వారిని ఒకలా, ఒక కులస్తుల్ని ఒకలా, ఆయనకు కూడా పక్షపాతం ఉంటే ఆయన దేవుడు ఎలా అవుతాడు? కనుక అందరినీ సమానంగా ప్రేమించే, మార్పు లేని ప్రేమ కలిగిన వాడై ఉండాలి. ఐదవది, ఈ భూమి మీద ఎవరినైనా దేవుడు అని అనాలంటే ఐదవ లక్షణం ఏంటనంటే, ఈ భూమి మీద మనుషులందరూ పాపులే. పాపం లేని మనుషులు భూమి మీద ఎవరు లేరు. అయితే పాపం వల్ల మరణం వచ్చింది, మరణం ద్వారా నరకం వచ్చింది. కనుక దేవుడు అనే ఆయన నరకము నుండి తప్పించే రక్షకుడై ఉండాలి. అది దేవుళ్ళో ఉండవలసిన ఐదవ లక్షణం. ఆరవ లక్షణం ఏంటనంటే, ఈ భూమి మీద ఎవరినైనా దేవుడు అని అనాలంటే ఆరవదిగా ఆయన అబద్ధాలాడని వాడై సత్యవంతుడై ఉండాలి. మనుషులు సహజంగా ప్రతి చిన్నదానికి అబద్ధాలాడే నైజం మనుషుల్లో ఉంది. వాళ్ళు ఉన్నది మల్కాజిగిరిలో ఉంటారు, ఎక్కడో సికింద్రాబాద్లో ఉన్నానని చెప్తారు, మరెక్కడో ఉన్నానని చెప్తారు. మనుషులు సహజంగా అబద్ధాలు ఆడతారు. కానీ దేవుడు కూడా అబద్ధాలు ఆడేవాడైతే ఆయన దేవుడు ఎలా అవుతాడు? కనుక ఒక ఆయన్ని దేవుడు అనాలంటే ఈ 6 లక్షణాలు ఉండాలి. ఆయన సృష్టికర్త అయి ఉండాలి, ఆయన పరిశుద్ధుడై ఉండాలి, ఆయన విమోచకుడై ఉండాలి, ఆయన అందరినీ సమానంగా ప్రేమించేవాడై ఉండాలి, ఆయన రక్షకుడై ఉండాలి, ఆయన సత్యవంతుడై ఉండాలి. ఇంగ్లీష్లో చెప్తాను. మొదటిది క్రియేటర్, సృష్టికర్త అంటే క్రియేటర్. రెండవది పరిశుద్ధుడంటే హోలీ. మూడవది విమోచకుడనంటే రిడీమర్. నాలుగవది అందరినీ సమానంగా మార్పులేని ప్రేమతో ప్రేమించేవాడంటే ఇమ్యూటబుల్. తర్వాత ఐదవది రక్షకుడు అంటే సేవియర్. ఆరవది సత్యవంతుడంటే ట్రూత్ఫుల్. మొదటిది క్రియేటర్, రెండవది హోలీ, మూడవది రిడీమర్, నాలుగవది ఇమ్యూటబుల్, ఐదవది సేవియర్, ఆరవది ట్రూత్ఫుల్. మొదటి అక్షరం సి, రెండవ అక్షరం హెచ్, మూడవ అక్షరం ఆర్, నాలుగవది ఐ, ఐదవది ఎస్, ఆరవది టి. CHRIST, క్రైస్ట్ ప్లస్ మాస్ ఈజ్ ఈక్వల్ టు క్రిస్మస్. కనుక ఈ వెనుకున్నది అదే, క్రైస్ట్ మాస్. చాలాసార్లు దీన్ని మొదటిగా అసలు క్రైస్ట్ మాస్ అనాలి. ఈ క్రైస్ట్ మాస్లో క్రైస్ట్ అనేది గ్రీక్ పదం, మాస్ అనేది లాటిన్ పదం. క్రైస్ట్ మాస్ కాస్త క్రిస్మస్ అయింది, క్రిస్మస్ కాస్త కిస్మిస్ అయింది. కనుక కొంచెం లోపలికి పల్లెటూరులోనికి వెళ్తే ఇది కిస్మిస్ పండుగ అనేవాళ్ళు కూడా ఉన్నారు. వాస్తవానికి ఇది క్రైస్ట్ మాస్, CHRIST, క్రైస్ట్ అంటే దేవుడు, అభిషిక్తుడు, మెస్సయ, దేవుడు అని అర్థం. కాబట్టి మాస్ అని అంటే పూజ లేదా ఆరాధన అని అర్థం. కనుక ఈ 6 లక్షణాలు కలిగిన దేవుణ్ణి లోకానికి బయలుపరచడానికే యేసుక్రీస్తు 2023 సంవత్సరాల క్రితం ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. దాన్నే క్రిస్మస్ అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రపంచం ఎంతో ఘనంగా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ. కనుక ఆయన సృష్టికర్త, ఆయన పరిశుద్ధుడు, ఆయన విమోచకుడు, రిడీమర్, విమోచకుడు. నేను నా ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి ప్రపంచంలో ఎన్ని వింతలు ఉన్నాయి అని కొట్టాను. ఇంగ్లీష్లో కొట్టాను 7 వండర్స్ ఇన్ ద వరల్డ్ అని. 7 వండర్స్ ఇన్ ద వరల్డ్ అని గూగుల్లో కొడితే 7 వచ్చినాయి. అది చూసినప్పుడు నేను వండర్ అయ్యాను. ఏంటనంటే ఆ 7 ఒకటి యేసు ప్రభు. అది చూసినప్పుడు నేను చాలా వండర్ అయ్యాను. ఆ 7 ఒకటి యేసు ప్రభు. చైనా వాల్, ఈ 7 వండర్స్లో చైనా వాల్ ఒకటి, తర్వాత తాజ్ మహల్ ఒకటి. అలాగే నేను ఇందాకే అక్కడ కూర్చొని కొట్టాను 7 వండర్స్ ఇన్ ద వరల్డ్ అంటే 7 వింతలు వచ్చినాయి. అందులో ఒకటి మనకి తెలుసు, బ్రెజిల్ దేశంలో ఉన్న యేసు ప్రభు స్టాట్యూ, ఇలా 2 చేతులు ఇలా చాపబడి ఒక పెద్ద స్టాట్యూ. ఆ 7 వండర్లో జీసస్ క్రైస్ట్ స్టాట్యూ ఒక ఆశ్చర్యం అని నేను చూస్తూ ఉన్నప్పుడు
నా మలుచుకు నేను ఎంతో సంతోషించాను. ఇది 24 అడుగుల ఒక దిమ్మ మీద 98 అడుగుల ఎత్తులో ఇలా 2 చేతులు, బ్రెజిల్ దేశంలో 2 చేతులు ఇలా చాపబడి ఉన్నాయి. ఈ చేతి నుంచి ఈ చేతి వరకు 92 అడుగుల వెడల్పుండి ఉంది. సరే, ఇది వండర్ కాదు, కానీ ఈ స్టాట్యూ కింద రాసిన మాట వండర్. ఆ మాట ఏంటనంటే, తర్వాత మీరైనా సెర్చ్ చేయండి, జీసస్ క్రైస్ట్ ఈజ్ రిడీమర్ అని స్టాట్యూ కింద రాశారు. జీసస్ క్రైస్ట్ ఈజ్ రిడీమర్. యేసు ప్రభు ఒక్కడే పాపముల నుంచి విమోచించే విమోచకుడు. ఆయన రక్తము ద్వారానే, యేసు రక్తం ప్రతి పాపమును కడిగి మనలను పవిత్రులుగా చేయును అని, జీసస్ క్రైస్ట్ ఈజ్ రిడీమర్ అని ప్రపంచ వింతల్లో ఒక వింతగా ఆయన ఒక్కడే పాపము నుంచి విమోచించేవాడని ఆ మాటను మనం చూస్తున్నాం. మనం అందరం కూడా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం దేవుని వాక్యంలో అక్కడ ఇలా ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూస్తే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితురని మీరు ఎరుగరా. కనుక ఆయన ఒక్కడే ప్రజలను విమోచించిన విమోచకుడు. అసలు యేసు ప్రభు ఎందుకు వచ్చారు అని అంటే, ప్రపంచానికి నిజమైన దేవుణ్ణి బయలుపరచడానికి. యేసు ప్రభు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఉన్నారు. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉండి ఆయన చేసిన పని ఏంటనంటే, ఈ 6 లక్షణాలు ప్రపంచానికి తెలియజేశాడు. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు గుడ్డివారికి చూపు, మోగవారికి మాట, చనిపోయిన వారిని బ్రతికించటం, సృష్టి మీద అధికారం, ఇవన్నీ సృష్టికర్తగా. 2వది పరిశుద్ధుడిగా, 3వది తన రక్తంతో విమోచించి, ఈ 6 లక్షణాలు ఆయన ప్రపంచానికి తెలియచేసి, ఆయన ద్వారానే మనకి పరలోకం అనే విషయాన్ని, లోకానికి నిజమైన దేవుణ్ణి బయలుపరచడానికే దేవుడు మనిషిగా ఈ భూమి మీదకి వచ్చారు. చాలా సంవత్సరాల క్రితం ఇలాగే క్రిస్మస్ దినాల్లో అమెరికాలో చాలా గ్రాండ్గా చేసుకుంటారు. మనకంటే ఎక్కువగా అమెరికాలో క్రిస్మస్ ఇంకా గ్రాండ్గా జరిగిద్ది. ఇలాంటి ఒక క్రిస్మస్ మీటింగ్కి, అది డిసెంబర్ 25 కాదు, ముందుగానే జరుగుతున్నటువంటి సెలబ్రేషన్లో ఆ రోజు వాక్యం చెప్పడానికి డాక్టర్ బిల్లీ గ్రాహం గారిని ఇన్వైట్ చేశారు. బిల్లీ గ్రాహం గారిని ఆ రోజు వాక్యం చెప్పడానికి వచ్చారు. అయితే ఆయన కొంచెం ఆలస్యంగా వచ్చారు, చాలా పాటలు పాడారు. ఆ తర్వాత ఆ రోజు నడిపిస్తున్న వారు బిల్లీ గ్రాహం గారు వచ్చి మన క్రిస్మస్ వాక్యాన్ని చెప్తారు అని అన్నారు. అయితే ఆయన బిల్లీ గ్రాహం గారు వెళ్ళారు, స్టేజ్ మీదకి వెళ్ళారు. ఇలాగే పోడియం ఉంది, స్టేజ్ మీదకి వెళ్ళి బైబిల్ అలా తెరిచి ఏం చెప్పకుండా టేబుల్ మీద అలాగే చూస్తున్నారంట. అలాగే చూస్తూ ఉంటే కూర్చున్న వాళ్ళందరూ, ఏంటి బిల్లీ గ్రాహం గారు వాక్యం చెప్పకుండా టేబుల్ మీద ఏముంది, టేబుల్ని చూస్తున్నారు అని కూర్చున్న వాళ్ళకి అనిపిస్తుంది. ఈలోపు అక్కడ కూడా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఇలాగే పెద్ద పెద్ద స్క్రీన్లు ఉన్నాయి. అయితే కెమెరా వాళ్ళు అసలు టేబుల్ మీద ఏం చూస్తున్నారు బిల్లీ గ్రాహం గారని ఆ టేబుల్ మీద వేస్తే, ఒక చిన్న చీమ అలా నడుచుకుంటూ అలా ముందుకెళ్తా ఉంది. ఆయన చీమను చూస్తున్నాడు. కూర్చున్న వాళ్ళు అనుకున్నారట, బిల్లీ గ్రాహం గారు ఎప్పుడు చీమను చూడలేదా, చీమ అలా స్ట్రైట్గా వెళ్తూ ఉంటే చీమను చూస్తూ వాక్యం చెప్పకుండా చీమను ఎందుకు చూస్తున్నాడని కూర్చున్న వాళ్ళు అనుకున్నారు. ఈలో బిల్లీ గ్రాహం గారు నోరు తెరిచి, చీమ కుడివైపుకు వెళ్ళు అని ఇంగ్లీష్లో అన్నారు. చీమ కుడివైపుకు వెళ్ళు అని అంటే అది లెఫ్ట్ సైడ్ పోతూ ఉంది. అలా వెళ్ళిపోతూ ఉంటే బిల్లీ గ్రాహం గారు అన్నారంట, చీమ ఎడం వైపుకు కాదు కుడివైపుకి వెళ్ళి అన్నాడండి. అది కిందకు వస్తుంది. కిందకు వస్తూ ఉంటే, సరే చీమ కిందకు కాదు, సరే స్ట్రైట్కి వెళ్ళి అన్నాడంట. కూర్చున్న వాళ్ళ కోపం వస్తుంది. బిల్లీ గ్రాహం గారు ఏంటి క్రిస్మస్ వాక్యం చెప్పకుండా చీమ కుడివైపుకు, ఎడం వైపుకు, కిందకి, ముందుకు అని అంటున్నారు అని కూర్చున్న వాళ్ళకి అసహనంగా, కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతుంటే, అప్పుడు బిల్లీ గ్రాహం గారు తల పైకెత్తి ముందున్న ఆడియన్స్ అందరినీ చూసి ఇలా అన్నారంట, అసలు నేను చెప్పేది చీమకేమైనా అర్థం అవుతుందా అని అన్నారంట. వెంటనే ముందు కూర్చున్న ఒక ముసలామే, మీరు చెప్పేది చీమకి ఎలా అర్థం అయిద్దండి, మీరు ప్రపంచ సువార్థికులు కావచ్చు, బిల్లీ గ్రాహం గారే కావచ్చు, కానీ చీమకు మీరు చెప్పేది ఎలా అర్థం అయిద్ది
అని ఆ ముసలాం అందంట. అప్పుడు నోరు తెరిచి మళ్ళా బిల్లీ గ్రహం గారు, మరి నేను చెప్పేది చీమకు అర్థం కావాలంటే ఏం చేయాలమ్మా అని అన్నారంట. అప్పుడు ఆమె చెప్పిందంట, మీరు చెప్పేది చీమకు అర్థం కావాలంటే మీరు కూడా చీమ అయితేనే అప్పుడు మీరు చెప్పేది చీమకు అర్థం అయ్యిద్ది, కానీ మీరు బిల్లీ గ్రహం గారు అయ్యుండి చీమకు చెబితే మీ భాష దానికి ఎలా అర్థం అయ్యిద్ది అని బిల్లీ గ్రహం గారితో ఆ ముసలాం అందంట. అప్పుడు బిల్లీ గ్రహం గారు అన్నారట, ఇదే క్రిస్మస్ సందేశం, దిగిపోతున్నాను అని అన్నారంట. ముందు కూర్చున్న ఒక ముసలాయన అన్నాడంట, అప్పుడే దిగిపోతున్నారేంటి, కొంచెం వివరంగా చెప్పండి అన్నాడట. అప్పుడు బిల్లీ గ్రహం గారు ఇలా చెప్పారంట, చీమకి నేను చెప్పేది అర్థం కావాలంటే నేను కూడా చీమ అయితేనే అర్థమైద్ది. అలాగే మనుషులందరూ కూడా జన్మ కర్మ పాపులు, పాపంలో ఉన్న మనుషుల్ని రక్షించాలంటే ఆయన కూడా మనిషి అవ్వాలి. దేవుడు ఆత్మస్వరూపుడు, ఆయనకి శరీరం లేదు, మనుషులకి శరీరం ఉంది. శరీరంతో మనుషులు ఎన్నో తప్పులు చేశారు, ఆ తప్పుల వల్ల మరణం, నరకం అనేది వచ్చింది. కాబట్టి నరకం నుంచి మనుషులందరినీ రక్షించాలంటే ఆయన కూడా శరీరధారిగా కావాలి. కాబట్టి ఆ చీమకు మరొక చీమ చెప్తేనే అర్థమైనట్లుగా దేవుడు మనుషుల్ని రక్షించటానికి దేవుడే మనిషిగా మనలాంటి రూపం ధరించి కన్యమరియ గర్భాన ఈ భూమి మీదకి వచ్చారు. అదే రియల్ క్రిస్మస్ అని ఆ రోజు బిల్లీ గ్రహం గారు చెప్పారు. కనుక యేసు ప్రభువే భూమి మీదకి రాకపోతే మనిషికి అసలు దేవుడు ఎవరో తెలిసేది కాదు. కనుక నిజమైన దేవుణ్ణి బయలుపరచడానికి దేవుడే మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఇది మొదటి కారణం, ఫస్ట్ రీజన్. ఈ సీజన్కి కొన్ని రీజన్స్ ఉన్నాయి, నా వెనక అదే పెట్టారు. ఈ సీజన్కి కొన్ని రీజన్లు, నేను ఒక 7 రీజన్లు చెప్తున్నాను. ఫస్ట్ రీజన్, దేవుణ్ణి బయలుపరచడానికి దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు, అది మొదటిది. రెండవ విషయం చెప్తాను రండి. రెండవదిగా మనం చూస్తే అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారు అనంటే, అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుతున్నాను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. రెండవ రీజను, పాపులను రక్షించటానికి వచ్చాడు. జాగ్రత్తగా వినండి. దేశాన్ని రక్షించటానికి మిలిటరీ వాళ్ళు ఉన్నారు, దేహాన్ని రక్షించటానికి డాక్టర్లు ఉన్నారు, బాడీ గార్డ్స్ ఉన్నారు, పంటల్ని రక్షించటానికి ఎన్నో క్రిమి సంహారక మందులు ఉన్నాయి. కానీ పాపిని రక్షించే రక్షకుడు ఒక్కడే, ఆయన పేరే యేసు క్రీస్తు. యేసు అంటే రక్షకుడు, ఆయన రక్షించటానికే వచ్చాడు. గొర్రెకి కాపర్ అవసరం, బిడ్డకి తల్లి అవసరం, రోగికి వైద్యుడు అవసరం, పాపికి రక్షకుడు అవసరం. అందుకే పాపుల్ని రక్షించటానికి, శిక్ష నుంచి తప్పించటానికి దేవుడే మనిషిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ద్వారానే పాపాలు పోతాయి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఇదే మాట మనం చూస్తాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను. అసలు యేసుప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు అని అంటే పాపములను తీసివేయటానికై వచ్చాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో కూడా అదే మాట మనం చూస్తాం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయన వచ్చిన సెకండ్ రీజన్ ఏంటనంటే పాపాలు తీసేయడానికి వచ్చాడు. చేసిన పాపం పోవాలంటే యేసు ప్రభు ఒకటే మార్గం. ఆయన మనందరి పాపాలను తీసివేయటానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పాపంతో చనిపోతే నరకం ఉంది, కనుక నరకం నుండి తప్పించి పాపములు తీసివేయటానికై ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఇది రెండో కారణం. మూడో రీజన్ చెప్తాను రండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు అనంటే భూమి మీద ఉన్న మనుషులకు సమాధానాన్ని ఇవ్వటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ భూమి మీద మనుషులు డబ్బుతో కొనలేనిది ఏంటనంటే సమాధానం ఒకటే.
మంచం, పరుపు మనం కొనుక్కుంటాం. నిద్రను ఎవరైనా కొనుక్కుంటారా? హాస్పిటల్కి వెళ్ళి మందులు కొనుక్కుంటాం. ఆరోగ్యాన్ని ఎవరైనా కొనుక్కుంటారా? బుక్ స్టాల్కి వెళ్ళి పుస్తకాలు కొనుక్కుంటాం. జ్ఞానాన్ని ఎవరైనా కొనుక్కుంటారా? ఏదో ఒక ఉద్యోగం చేసి 4 డబ్బులు సంపాదిస్తాం. కానీ నిజమైన శాంతి, సమాధానం అది ఎవరు ఇవ్వగలరు అని అంటే ఒక్కడే ఇవ్వగలడు. ఆయన పేరే యేసుక్రీస్తు. అసలు ఆయన వచ్చిందే మనకు సమాధానం ఇవ్వటానికి. ఈ రోజున ప్రపంచంలో మన చుట్టూ ఎన్నో సూపర్ మార్కెట్లు ఉన్నాయి. ఈ మల్కాజ్గిరిలో కూడా చాలా సూపర్ మార్కెట్లు ఉన్నాయి. ఏదైనా ఒక సూపర్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఆ షాపు ఓనర్ ఏం కావాలండి అని అంటే, నాకు 1 కేజీ సమాధానం కావాలి, ఎన్ని డబ్బులైనా ఇస్తాను, ఇస్తావా అని అంటే ఆ షాపు ఓనర్ చెబుతాడు, మా షాపులో అన్నీ దొరుకుతాయి కానీ డబ్బుతో మేము అమ్మలేనిది, మీరు కొనలేనిది సమాధానం అని చెబుతాడు. కనుక యేసుప్రభు ఎందుకు వచ్చారనంటే భూమి మీద ఉన్న మనుష్యులందరికీ సమాధానాన్ని ఇవ్వడానికే యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చారు. మీలో చాలామంది ఇక్కడ యవనస్తులు ఉన్నారు. మీలో చాలామందికి మైకేల్ జాక్సన్ తెలుసు. మైకేల్ జాక్సన్ ఆయన స్టేజ్ మీద డాన్స్ చేస్తే ఆయన యువతంతా కూడా ఉర్రూతలోగించేవాడు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత తన ఒంటరితనంలో మైకేల్ జాక్సన్ చెప్పిన మాట ఏంటనంటే, ఆయన అన్న కొటేషన్, జీవితంలో అందరూ ఉండి ఒంటరితనాన్ని అనుభవించే వాళ్ళు ఎందరో ఉన్నారు, వారిలో నేను ప్రథముణ్ణి అని అన్నాడు. ఈ మాట మైకేల్ జాక్సన్ కొటేషన్. జీవితంలో అందరూ ఉండి ఒంటరితనాన్ని అనుభవించే వాళ్ళు ఎందరో ఉన్నారు. నా ఒంటరితనంలో నేను అనుభవించే బాధ నా తల కింద ఉన్న దిండుకు తెలుసు అని చాలాసార్లు ఏడుస్తూ ఆయన వాపోతూ చెప్పిన మాట. కనుక ఈ భూమి మీద చాలామంది సమాధానం లేని స్థితిలో ఉన్నారు, నెమ్మది లేని స్థితిలో ఉన్నారు. మనుషులందరికీ నిజమైన శాంతి, సమాధానం ఇవ్వడానికే యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చారు. దాన్నే నిజమైన క్రిస్మస్ అని మనం జరుపుకుంటున్నాం. యేసుని నమ్మితే నీకు శాంతి, యేసుని నమ్మితే నీకు సమాధానం, నిత్యమైన ఆ సమాధానాన్ని ఇంగ్లీష్లో పీస్ అంటాం. ఈరోజు చాలా కుటుంబాల్లో పీసెస్ ఉంటున్నాయి కానీ పీస్ లేదు. కనుక నిజమైన సమాధానాన్ని మనుషులకు ఇవ్వడానికే దేవుడు మనిషిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఇది 3rd రీజన్. 4th రీజన్ చెప్తాను రండి. 4వదిగా యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు అనంటే, యోహాను రాసిన మొదటి పత్రిక రండి. దేవుని వాక్యంలో యోహాను రాసిన మొదటి పత్రిక నేను చదువుతూ ఉన్నాను. 3వ అధ్యాయం 8వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నాను. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయనో అని మనం చూస్తాం. అసలు యేసు ప్రభు దేవుడు మనిషిగా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు అనంటే అపవాది క్రియలను లయపరచడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీద ఎంతోమంది త్రాగుబోతులు ఉన్నారు చుట్టూ మన సమాజంలో. ఒక త్రాగుబోతుని ఎవరు మార్చగలరు? ఒక తిరుగుబోతుని ఎవరు మార్చగలరు? ఒక చెడ్డ వ్యక్తిని, చెడు వ్యసనాలతో ఉన్న వ్యక్తిని ఎవరు మార్చగలరు అనంటే మార్చగలిగిన వాడు దేవుడు ఒక్కడే. ఆయనకి చోటిస్తే ఎలాంటి వ్యసనము నుండైనా ఆయన విడిపిస్తాడు, వారిని మారుస్తాడు. కరీంనగర్లో మా ఇంటి దగ్గరలోనే ఒక ఫ్యామిలీ ఉంది. ఆయన ఆర్టీసీలో కండక్టర్గా చేస్తాడు, కానీ బాగా తాగుబోతు. అయితే ఆయన ఒకసారి తాగి డ్యూటీ చేస్తూ ఉంటే ఎవరో కంప్లైంట్ చేస్తే ఆయన ఉద్యోగం పోయింది. ఆయనకి 3 కుమార్తెలు, చిన్నపిల్లలు చదువుతున్నారు, బాగా తాగుబోతు. అయితే ఆయన భార్య ఆయన ఏం చేసిందంటే హైదరాబాదులోనే ఎక్కడో ఒక చోట రిహాబిలిటేషన్ సెంటర్లో, ఆ సెంటర్లో పెడితే త్రాగుడు మానేస్తాడు, మందులు ఇస్తారని ఆయన్ని ఇక్కడ 20 రోజులు 50,000 రూపాయలు ఫీజు కట్టి హైదరాబాదులో ఎక్కడో ఒక చోట ఉంచింది. 20 దినాలు అదే హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఈ 20 దినాల్లో కరీంనగర్ నుండి భార్య వస్తుంది పోతుంది, తర్వాత బయటికి వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ఆ 20 దినాల్లో భార్యతో ఎన్నోసార్లు చెప్పాడు,
నేను ఇక త్రాగుడు మానేశాను, నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళిపో, ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను అని అన్నాడు. అయితే డాక్టర్ అన్నాడు, లేదండి ఇంకొక 4-5 దినాలు ఉంచండి, పూర్తిగా మానేస్తాడని చెబితే సరే 4-5 దినాలు, అలా 20 దినాలు ఈ హైదరాబాదులో ఆ సెంటర్లో 50,000 రూపాయలు ఖర్చు పెట్టి ఉంచారు. 20 దినాల తర్వాత డాక్టర్ చెప్పాడు, మీ భర్త పూర్తిగా మారిపోయాడు, ఇక త్రాగడు, మీరు వచ్చి తీసుకెళ్ళండి అంటే 3 పిల్లలు, ఆమె, 4 కూడా కారులో మాట్లాడుకొని ఈయన్ని కారులో తీసుకొని కరీంనగర్కి వచ్చారు. అయితే విచిత్రం ఏంటనంటే కరీంనగర్కి వచ్చిన ఆ రోజే ఒక్కరోజే 20,000 రూపాయలు తాగాడు. ఒక్కరోజే 20,000 రూపాయలు తాగాడు. 20 దినాలు ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. 50,000 రూపాయలు ఖర్చు పెట్టారు, కానీ ఆయనలో మార్పు రాలేదు. కనుక అపవాది క్రియల నుంచి ఎవరు విడిపించగలరు అని అంటే యేసుప్రభు ఒక్కడే విడిపిస్తాడు. ఈ రోజున సమాజంలో దేవుణ్ణి నమ్మిన వాళ్ళ జీవితాలు చూస్తూ ఉంటే ఎంతోమంది త్రాగుబోతులు మారినోళ్ళు ఉన్నారు, చెడ్డ వ్యక్తులుగా ఉన్నవాళ్ళు మార్పు చెందిన వాళ్ళుగా ఉన్నారు. ఈ వ్యసనాల నుంచి ఎవరు విడిపించగలరు, పాపిని పరిశుద్ధునిగా ఎవరు మార్చగలరు అని అంటే ఒక్కడే మార్చగలడు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అపవాది క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఇది 4th రీజన్. 5వ రీజన్ చెప్తాను వినండి. ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారు అని అంటే 5వ కారణం లూకాసు వార్త 2వ అధ్యాయం నేను చదువుతూ ఉన్నాను, 10-11 వచనాలు. లూకాసు వార్త 2వ అధ్యాయం 10-11 వచనాలలో మనం చూస్తే దేవదూత ఇలా చెప్పాడు, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన స్వర్తమానం నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. కనుక ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వర్తమానం. అసలు దేవుడు మనిషిగా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు అని అంటే మనుషులకు నిజమైన సంతోషాన్ని, క్రిస్మస్ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ జాయ్, నిజమైన సంతోషాన్ని మనుషులందరికీ ఇవ్వడానికి దేవుడు మనిషిగా వచ్చాడు. ఈ రోజున సంతోషాన్ని చాలామంది కొనుక్కుంటున్నారు, చెడ్డవాటిని చూస్తున్నారు సంతోషం కోసం. తర్వాత ఆ సంతోషం కోసం మనుషులు చేసే ప్రయత్నాలన్నీ ఇన్ని కాదు. బైబిల్లో ఒక ఆయన పేరు సొలొమోన్ అనే ఆయన సంతోషం కోసం చాలా ప్రయత్నాలు చేశాడు. ఆయన సంతోషం ఎందులో ఉందని వెతికాడు, తన జీవితం అంతా సంతోషం ఎందులో ఉందని వెతికాడు. మొదటిగా ఆయన సంతోషాన్ని విందులో వెతికాడు. ఆయన మెను మనకి రాజుల మొదటి గ్రంథంలో మనం చూస్తాం, విందులో సంతోషం ఉందేమో అని వెతికాడు, చివరికి అందులో దొరకలేదు. రెండవది మందులో ఉందేమో అని వెతికాడు, అందులోనూ దొరకలేదు. మూడవది పొందులో ఉందేమో అని వెతికాడు, అందులోనూ దొరకలేదు. తర్వాత ఇలా వెతుక్కుంటూ సంతోషాన్ని ఆయన తన జీవితం అంతా ఖర్చు పెట్టి వెనక్కి చూసి ఇలా అన్నాడు, నేను పడిన ప్రయాసంతా వ్యర్థం, సమస్తం వ్యర్థం అని అన్నాడు. కనుక ఈనాడు మనిషి సంతోషాన్ని వెతుక్కుంటున్నాడు, సంతోషాన్ని కొనుక్కుంటున్నాడు, కానీ నిజమైన సంతోషాన్ని మనుషులకు ఇవ్వడానికే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ద్వారానే మనకు నిజమైన సంతోషం. యేసు ప్రభుని నమ్మితే సంతోషం, దేవుడు మనిషిగా వచ్చిందే నీకు నిజమైన సంతోషాన్ని, శాంతి సమాధానాలను అనుగ్రహించడానికే దేవుడు మనిషిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఇది 5వ రీజన్. 6వ కారణాన్ని చెప్తాను వినండి. 6వదిగా దేవుడు మనిషిగా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు అనంటే అసలు దేవుడు మనుషులను చేసినప్పుడు మనుషులకు కొన్ని ఆధిక్యతలు ఇచ్చాడు. దేవుడు మనిషిని సృష్టించినప్పుడే మనిషికి కొన్ని ఆధిక్యతలు ఇచ్చాడు. ఏంటా ఆధిక్యత అనంటే దేవుడు మనిషికి ఇచ్చిన ఆధిక్యత నిత్య జీవం. అంటే మనిషి ఎప్పుడూ నిత్యము జీవించాలని ఆయన ఆశ. అలాగే మనిషికి దేవుడిచ్చిన ఆధిక్యత నిత్య సహవాసం. మనిషి దేవుడు ఎప్పుడూ నిత్య సహవాసం చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అలాగే నిత్య సన్నిధి, నిత్య మహిమ, నిత్య అక్షయత, ఇలాంటి ఆధిక్యతలు ఎన్నో దేవుడు మనిషికి ఇచ్చాడు. అయితే మానవుడు తినవద్దు అన్న పండు తినుట ద్వారా
ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా మనిషి దేవునికి ఏమైపోయాడు అనంటే దూరం అయిపోయాడు. మనిషికి దేవునికి మధ్యలో శాశ్వత ఎడబాటు వచ్చింది. మనిషి చివరికి ఏం తెచ్చుకున్నాడంటే నిత్య నరకాన్ని. నిత్యము జీవించవలసిన మానవుడు ఏం తెచ్చుకున్నాడు అనంటే నిత్య నరకాన్ని తెచ్చుకున్నాడు. అసలు నరకం అనే మాట మనం బైబిల్లో ఉంది, ఉపయోగిస్తాం. అది ఎలా ఉంటుంది అనంటే ఒకసారి చూడండి. నరకం ఒకే ఒక్క వచనంలో దేవుడు రాసి పెట్టాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 33వ వచనంలో ఇది నరకాన్ని గురించి రాసిన మాట. చూడండి, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 33వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. అందరూ కూడా బైబిల్ ఉన్న వాళ్ళు చూడవలసిన మాట. నరకం అంటే ఎంత భయంకరంగా ఉంటుందో అది యెషయా 30:33లో ఉంది. పూర్వము నుండి తోపేతు అని పైన ఒకటేసి కింద హేయమైన శ్మశానం అని ఉంది. నరకం అది హేయమైన శ్మశానం. తోపేతు సిద్ధపరచబడి ఉన్నది. నరకాన్ని దేవుడు ఎప్పుడో సిద్ధం చేశాడు. ఇటు చూడండి ఒక్క మాట. అసలు నరకాన్ని దేవుడు చేసింది మనుషుల కోసం కాదు. అమ్మ బాబు, నరకాన్ని దేవుడు చేసింది మనుషుల కోసం కాదు. అసలు నరకాన్ని దేవుడు ఎవరి కోసం సిద్ధపరిచాడనంటే పడిపోయిన దేవదూతల కొరకు, సాతానుని కొరకు దేవుడు నరకాన్ని సిద్ధం చేశాడు. అయితే ఒక రోజున మనుషులు నరకానికి వెళతారు. ఎందుకు వెళతారనంటే పాపం చేసినందుకు కాదు, కానీ పాపం పోయే మార్గం ఉన్నా ఉపయోగించుకొనని వాళ్ళు ఒక రోజున అక్కడికి వెళతారు. పాపం పోయే మార్గం ఒకటి ఉంది. ఆ మార్గం ఆయనే చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని పలికిన వాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని నమ్మకపోతే నరకం ఉంది. అది ఎలా ఉంటుందో చూడండి. 33వ వచనం, పూర్వము నుండి తోపేతు సిద్ధపరచబడి ఉన్నది. అది మెలెకు దేవతకు సిద్ధపరచబడి ఉన్నది. అంటే పడద్రోయబడిన సాతానుని కొరకు చేశాడు. అది ఎలా ఉంటుందంటే లోతుగాను, అప్పుడప్పుడు వీడియో క్లిప్పులు చూస్తాం, నరకం లోతుగాను తర్వాత విశాలముగాను ఆయన దాన్ని చేసి ఉన్నాడు. అది అగ్నియు విస్తార కాష్టం, ఎప్పుడు మండుతూనే ఉంటుంది. అది అగ్ని విస్తార కాష్టం కలిగి ఉన్నది. ఆ తర్వాత ఏముందంటే గంధక ప్రవాహము వలె యెహోవా ఊపిరి దాన్ని రగులబెట్టును అని ఉంది. అంటే దేవుని ఊపిరితో నరకం ఎప్పుడు రగులుతూ ఉంటుంది. అది ఆయన పెట్టిన సిస్టమ్. ఊపిరి అంటే గాలి పీల్చుకోవటం, వదలటం. మరి ప్రశ్న ఏంటనంటే దేవుని ఊపిరితో నరకం రగులుతూ ఉంటుంది. అక్కడ మంటలు భయంకరంగా ఉంటాయి. ఆ అగ్నిగుండపు మంటలు చల్లారాలంటే ఈయన ఊపిరి ఆగితే అక్కడ అగ్నిగుండపు మంటలు చల్లారుతాయి. ఆయన ఊపిరి ఆగిద్దానంటే అది ఆగదు. అందుకని అగ్ని ఆరదు, పురుగు చావదు అని ఉంది. కనుక అది ఎప్పుడు మండుతూనే ఉంటుంది. దాన్ని చేసిన వానికి దాని తీవ్రత తెలుసు కాబట్టి అందులో ఏ మానవుడు పడొద్దని ఆయనే ఈ భూమి మీదకి వచ్చి మానవ పాపంతో వచ్చిన ఆ శిక్ష శిలువ మీద ప్రభు భరించి ఏ మానవుడు నరకానికి వెళ్ళక నిత్య జీవం పొందాలని యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. నరకంలో మనం చూస్తే చూడండి, నరకంలో ఏముంటాయి అనంటే యోబు గ్రంథం 24వ అధ్యాయం ఒక మాట చూడండి. యోబు గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనంలో దేవుని వాక్యం అక్కడ ఎలా ఉంది. యోబు గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనం, కన్న గర్భం వారిని మరచును. ఆ తర్వాత ఏముందంటే పురుగు వారిని కమ్మగా తినివేయును అని ఉంది. నరకంలో పురుగులు ఏం చేస్తాయి అనంటే కమ్మగా తింటుంటాయి. ఎందుకనంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు కమ్మగా అబద్ధాలు ఆడతారు, కమ్మగా చెడ్డ పనులు చేస్తారు, కమ్మగా ఫోన్లో చాటింగ్ చేస్తారు, డిలీట్ చేస్తారు, తర్వాత కమ్మగా చెడ్డ పనులన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి నరకంలో పురుగులు కమ్మగా తింటూనే ఉంటాయి. అది అగ్ని ఆరదు, పురుగు చావదు. అది చాలా భయంకరం. దాని తీవ్రత చేసిన ఆయనకు తెలుసు కాబట్టి ఏ మానవుడు అందులో పడకూడదని దేవుడే మనిషిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఇది 6వ రీజన్. యేసుప్రభుని నమ్మితే నరకం నుంచి తప్పించుకోవచ్చు. యేసుప్రభుని నమ్మితే శాంతి సమాధానాలు దొరుకుతాయి. యేసుప్రభుని నమ్మితే మన పాపం పోద్ది. యేసుప్రభుని నమ్ముకుంటే నిజమైన దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా మనం అనుభవించగలుగుతాం. ఇది 6వ రీజన్. ఫైనల్గా చివరి చెప్పి నేను ముగిస్తాను. 7వది, ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారు అనంటే చూడండి, 7వ కారణం
నేను చదువుతూ ఉన్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం నేను చదువుతూ ఉన్నాను. 8, 9, 10 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చదువుతున్నాను. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరుగడు. దేవుడంటే ప్రేమ. గాడ్ ఈజ్ లవ్. క్రిస్మస్ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ లవ్. దేవుడు ప్రేమాస్వరూపి. చూడండి ఆ మాట మనం ఇంకా కిందకు చూస్తే, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. కనుక క్రిస్మస్ అనంటే ప్రేమ. గాడ్ ఈజ్ లవ్. దేవుని ప్రేమ ప్రపంచంలో ఉన్న మనుషులకు పంచటానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నిజమైన ప్రేమను లోకానికి పంచటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక క్రిస్మస్ అంటే ప్రేమను పంచేది, ప్రేమను పెంచేది. ప్రేమను పంచే పండుగ, ప్రేమను పెంచే పండుగ. మీలో చాలామందికి మదర్ తెరీసా తెలుసు. ఆమె ఒకసారి కలకత్తాలో తన చేతులతో కాటన్ తీసుకొని ఒక కుష్ఠరోగి యొక్క గాయాలు ఇలా తుడుస్తూ ఉంటే, ఓ ఖరీదైన కారులో ఒక ఆమె వెళుతూ మదర్ తెరీసాను చూసి, చిచి నేను అలాంటి వాళ్ళ దగ్గరికి పోను, కుష్ఠరోగుల దగ్గరికి నేను పోను, అసలు వాళ్ళని అంటుకోను అని అందంట. అప్పుడు మదర్ తెరీసా ఆమెను చూసి ఇలా అందంట, అమ్మా నేను కూడా పోయేదాన్నే కాదు, కానీ యేసుప్రభు నమ్ముకున్నాను. యేసుప్రభు నిజమైన దేవుడని, నా పాపం నుంచి విడిపించి నన్ను రక్షించే రక్షకుడని నేను తెలుసుకున్నాను. ఆయన్ని నమ్మటం ద్వారా ఆయన ప్రేమ నా హృదయంలో పొంగుతుంది. పొంగుతున్న ప్రేమను చేతులతో పంచుతున్నాను అని చెప్పిందంట. హృదయంలో పొంగుతున్న ప్రేమను నా చేతులతో ఇలా పంచుతున్నాను. క్రీస్తు ప్రేమను పంచుతున్నాను. కనుక క్రిస్మస్ అంటే గివింగ్, లవ్. అది లేకుండా క్రిస్మస్సే లేదు. పంచకుండా, ఇవ్వకుండా అసలు క్రిస్మస్సే లేదు. నిజమైన ప్రేమను లోకానికి పంచటానికి, నిజమైన ప్రేమను లోకానికి తెలియచేయటానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ప్రేమను ఏ మానవుడు వివరించలేడు. ఆయన ప్రేమను ఏ చిత్రకారుడు చిత్రించలేడు. ఆయన ప్రేమను ఏ బోధకుడు బోధించలేడు. అంత అద్భుతమైన ప్రేమ యేసయ్య ప్రేమ. నీకోసం నా కోసం కలువరి శిలువలో ప్రాణం పెట్టి తన అమూల్యమైన రక్తాన్ని కలువరి శిలువలో చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడు యేసు ప్రభు. యేసు ప్రభు నమ్మటం అంటే, వినండి, యేసుని నమ్మటం అంటే కులం కాదు మారాల్సింది, గుణం మారాలి. మతం కాదు మారాల్సింది, మనస్సు మారాలి. మన మనస్సును మార్చుకొని ఆయన నీ హృదయంలో చేర్చుకుంటే ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు. పాపికి నిత్య జీవాన్ని ఇస్తాడు, నిరీక్షణ ఇస్తాడు, నిజమైన శాంతి సమాధానాలు ఆయన అనుగ్రహిస్తాడు. ఇవన్నీ ఇవ్వడానికి దేవుడే మనిషిగా ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి క్రిస్మస్లో క్రీస్తును మిస్ చేసుకోకుండా ఆయన్ని హత్తుకొని ఆయన ఇచ్చే నిజమైన ఆ శాంతి సమాధానాలు, నిరీక్షణ, నిత్య జీవాన్ని పొందాలని కోరుకుంటూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. హ్యాపీ క్రిస్మస్. మెర్రీ క్రిస్మస్ చెప్దాం అందరం. హ్యాపీ క్రిస్మస్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నమ్మకమైన ప్రభువా, మీకు స్తోత్రాలు. మీరే ఈ లోకానికి రాకపోతే చీకటి లోకంలో వెలుగుగా మీరు ఈ లోకానికి వచ్చారు. నిజమైన దేవుణ్ణి ప్రపంచానికి బయలుపరచడానికి మీరు వచ్చారు. పాపములను తీసివేయటానికి, పాపులను రక్షించటానికి, శాంతి సమాధానాలు ఇవ్వడానికి, అపవాది క్రియలను లయపరచడానికి, నిజమైన సంతోషాన్ని ఇవ్వడానికి. ప్రభువా, మానవుడు పాపంతో ఏ సహవాసాన్నైతే, అలాగే మానవుడు తన పాపంతో ఏ నిత్య జీవాన్నైతే పోగొట్టుకొని నరకం తెచ్చుకున్నాడో, ఆ నరకము నుండి తప్పించి, శిక్ష నుంచి రక్షించి, నిత్య జీవాన్ని ఇవ్వడానికి మీరు ఈ లోకానికి వచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం.
ప్రభువా, మీ ప్రేమను పంచటానికి, నిజమైన ప్రేమను మాకు అందించటానికి మీరు ఈ లోకానికి వచ్చారు. ఆ ప్రేమ చేత మేము కూడా మీ ప్రేమను పొందిన ప్రేమను లోకానికి పంచుతూ నిజమైన క్రిస్మస్ ఆ సంతోషాన్ని అనుభవిస్తూ ముందుకు సాగే కృపనివ్వండి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి నిజమైన క్రిస్మస్ సంతోష సమాధానాలు ప్రతి వారికి అనుగ్రహించమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.